హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరస్వతి. ఈరోజు మనం 2 years బేబీకి ఏలియన్ ఫ్రాక్ కుడతాం. ఏలియన్ ఫ్రాక్ అంటే ఏలియన్ కుర్తి విన్నారు కదా మీరు. ఇది ఏలియన్ ఫ్రాక్ అన్నమాట. సేమ్ అదే మోడల్లో ఉంటుంది. పిల్లలకి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. అది ఎలా ఉందంటే చూసేద్దాం. ఈ మోడల్లో ఉంటుందన్నమాట ఏలియన్ ఫ్రాక్. దీనికి పైన నేను చిన్న వేరియేషన్ ఇచ్చాను. ఈ వేరియేషన్ ఏంటంటే షోల్డర్స్ దగ్గర ఇది ఓపెన్ చేసి వేసుకోవడానికి బటన్స్ వేసాను అనమాట. సో ఇది ఒక వెరైటీగా. తర్వాత పైపింగ్ వేసాను ఫినిషింగ్కి, నెక్ ఫినిషింగ్కి, ఆర్మ్ హోల్ ఫినిషింగ్కి. కింద వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చాను. ఈ ఫ్రిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ క్లాతే తీసుకున్నాను నేను, దాంతో వేసాను. దీని తర్వాత కింద నిక్కర్ కూడా ఇచ్చాను అనమాట. ఈ నిక్కర్ వచ్చేసి ఎలాస్టిక్ వేసుకుంటాను. కింద కూడా ఎలాస్టిక్ వేస్తే ఎలాస్టిక్ వల్లనే ఈ ఫ్రిల్స్ లాగా కనపడుతుంది. లోపల ఇట్లా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, సన్నది డెలికేట్ ఎలాస్టిక్. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమాటిక్ ఉండకుండా, ర్యాషెస్ రాకుండా కొంచెం లైట్ది అనమాట ఇది ఎలాస్టిక్. సో దీనివల్ల ఫ్రిల్స్ ఎఫెక్ట్ వస్తుంది, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. దీన్ని ఎట్లా కట్ చేయాలి, కుట్టాలి నేర్చుకుందాం. షోల్డర్ మనం 4.5 తీసుకున్నాం. ఆర్మ్ హోల్ 5 తీసుకున్నాము. 4.5 కూడా తీసుకోవచ్చు. 4.5 తీసుకొని 4.5కి చెస్ట్ 7కి ఒక పాయింట్, ఇది చెస్ట్ లైన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి వేస్ట్ లైన్ 8 inches తీసుకున్నా నేను. 8 inches టాప్ నుంచి కిందకి 8 inches నుండి మనం వేస్ట్ లైన్ మెజర్ చేద్దాం. దీనికి వచ్చేసి ఆ 7 కదా, 1 inch తక్కువలో 6కి ఒక పాయింట్ తీసుకొని ఈ పాయింట్ జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఈ వేస్ట్ లైన్ నుండి ఈ కిందకి ఈ కార్నర్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. నేను నెక్ విడ్త్ ఎంత తీసుకున్నా అంటే 2.5 నెక్ విడ్త్ తీసుకున్నాను. ఓకే, 2.5. ఆ తర్వాత వెనుక మనం బ్యాక్ నెక్ డీప్నెస్ వచ్చేసి 1 inch, ఫ్రంట్ నెక్ డీప్నెస్ వచ్చి 2 inches తీసుకున్నాం. సో దీన్ని నేను కర్వ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుండి షోల్డర్ పాయింట్కి విడ్త్కి 1 inchకి 2 inchesకి ఫైనల్గా దీని షేప్ ఇట్లా వస్తుంది అన్నమాట, ఏలియన్ ఫ్రాక్. దీనికి కింద నిక్కర్ కూడా కట్ చేసుకుందాం మనం. దీంతో పాటు కింద నిక్కర్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది నిక్కర్కి 4 layers క్లాత్ తీసుకు నిక్కర్ ఈ విధంగా వస్తుంది. ఇది 4 pieces అంటే 2+2 ఉంటుంది అనమాట. కుట్టిన తర్వాత మనకు ఈజీగా ఐడియా వస్తుంది. ఇక్కడ కింద మనము ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా పైపింగ్ ఇచ్చుకోవచ్చు, ఆప్షన్ మనకి. పైన కూడా ఎలాస్టిక్ వస్తుంది, పైన మాత్రం ఇది నెసెసరీ ఎలాస్టిక్ వేయడం. ఇవన్నీ జాయిన్ చేసుకొని కుట్టేసుకుందాం. ఏలియన్ ఫ్రాక్ కుట్టుకోవడానికి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర ఏం చేశానంటే చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చి షేప్ ఇచ్చాను. కనిపిస్తుందా? ఇట్లా లైనింగ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ క్లాత్. దీన్ని మనం ఫ్రంట్కి ఓవర్లాప్ చేసి బటన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో దాని గురించి ఇది కింద నిక్కర్ కుడతాము. నిక్కర్ ఏమైందంటే 2 pieces కదా మనం తీసుకున్నాము. బేసిక్గా ఇదైతే 4 pieces తీసుకోవాలి. సో ఇట్లా వస్తే ఇది ఇక్కడ సీట్ వస్తుంది అనమాట. ఇది సీట్ అవుతుంది, ఇది కింద లెగ్ పార్ట్ అవుతుంది. అయితే ఇవి 2 జాయిన్ చేయాలి. వెనుక సీట్ ఉంటుంది కాబట్టి దీని కొంచెం డీప్నెస్ నేను 1 inch డీప్ చేస్తాను. ఇది అటాచ్ చేసి కింద లెగ్ పార్ట్కి ఇట్లా ఫినిష్ ఇచ్చేసాను. తర్వాత దీని మీద మనం ఎలాస్టిక్ వేసుకుందాం. ఎలాస్టిక్ ఒక 1 inch గ్యాప్ ఇచ్చి కింద ఈ ఎలాస్టిక్ వేసేసుకుందాం. దీనికి లెగ్స్కి ఎలాస్టిక్ వేసాను, ఇటు లోపలికి ఎలాస్టిక్ వేసి ఈ కింద కూడా కింద పార్ట్ జాయిన్ చేసేసాను. పైన మనకు వచ్చేసి ఈ వేస్ట్లో కూడా మనము ఎలాస్టిక్ వేసేసుకుందాము. చిన్న నిక్కర్ ఓవర్లాప్ అవుతుంది అన్నమాట. పైన షోల్డర్ దగ్గర ఇట్లా ఓవర్లాప్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ మనం అటాచ్ చేద్దాం.
ఇది ఫ్రంట్ ఫినిష్ అయిపోయింది, కింద కూడా ఫినిష్ అయిపోయింది. తర్వాత ఇది బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ ఫినిష్ అయిపోయింది. దీన్ని మనం సైడ్స్ ఇది రెండు ఇట్లా రివర్స్ చేస్తాం, సైడ్స్ వేసేద్దాం. అటాచ్ తర్వాత అట్లా వస్తుంది. దీన్ని మనం ఇట్లా పైన ఓవర్లాప్ చేసుకుంటూ ఇక్కడ బటన్ ఇచ్చేద్దాం. ఇటు ఇటు 2 బటన్స్ ఇస్తే ఈజీగా ఉంటుంది ఇట్లా వేయడానికి చిన్న బేబీస్కి. అంటే ఇది ఇట్లా అయిపోయిందండి. కింద చిన్న ఫ్రిల్స్